అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం మౌన దీక్ష చేపట్టారు. అఖిల భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ పిలుపు మేరకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఉద్యోగులు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో చేరుకున్నారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు మౌన నిరసన నిర్వహించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజనల్ సెక్రటరీ వై గణేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ మౌన పోరాటం కొనసాగుతోందన్నారు. మెసెంజర్లు, గార్డుల నియామకాలు, కెరీర్ ప్రోగ్రెషన్, స్కీమ్ రివ్యూ, హెచ్ఆర్ఎంఎస్ సమస్యల పరిష్కారం, పెన్షనర్ల సమస్యలు, పర్మనెంట్ ఉద్యోగుల అవుట్ సోర్సింగ్ నిలిపివేత, బ్యాంకుల్లో సిబ్బంది కొరత నివారణ వంటి మొత్తం 16 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ స్పందించకపోతే ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెబాట పడతామని గణేష్ హెచ్చరించారు. ఈరోజు అఖిల భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా ప్రియతమ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంకులోని ఉద్యోగులంతా దేశవ్యాప్తంగా మౌన పోరాటానికి దిగాము. దీనికి కారణం ఏంటంటే ఈ నెల 2వ తారీఖున మా ప్రీతం జనరల్ సెక్రటరీ ఈ నెల 25, 26 తారీఖుల్లో భారతీయ స్టేట్ బ్యాంకులోని ఉద్యోగులందరూ కలిసి 2 రోజుల సమ్మెకి దిగబోతున్నాం. ఆ సమ్మెకి సంబంధించి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ కోనసీమ జిల్లాలోని అమలాపురం గడియార స్తంభం దగ్గర కోనసీమ జిల్లాలోని భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ల ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చేరి ఈ మౌన పోరాటాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మా 16 డిమాండ్లు. అవేంటంటే ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ఇది ఖాతాదారులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన, చాలా అందరికీ ఆమోదయోగ్యమైన మా డిమాండ్స్. ఆ డిమాండ్స్ ఏంటంటే బ్యాంకులో గత 29 సంవత్సరాలుగా మెసెంజర్ల రిక్రూట్మెంట్ జరగలేదండి. సో మెసెంజర్ రిక్రూట్మెంట్ కోరుతున్నాం, అలాగే గార్డ్స్ రిక్రూట్మెంట్ కోరుతున్నాం. దీంతో పాటుగా మా ఇంటర్నల్ హెచ్ఆర్ఎంఎస్ ఇష్యూస్, అలాగే కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ యొక్క రివ్యూ జరగలేదు, దానికోసం, అలాగే పెన్షనర్ సమస్యల పరిష్కారం, ఇలా మొత్తం 16 డిమాండ్లతో మేము ఈ సమ్మెకి దిగడం జరిగింది. ఈ సమ్మెకి సంబంధించి నిరసన కార్యక్రమాలు భాగంగా ఈ నెల 22వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ సమ్మె ఈ నిరసన కార్యక్రమాలని చూసి మేనేజ్మెంట్ దిగొచ్చి, భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ దిగొచ్చి మా సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 25, 26 తారీఖుల్లో ఖచ్చితంగా సమ్మె బాట పడతామని తెలియజేస్తున్నాం.